సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు శుభవార్త. 30 ఏళ్ల నాటి నిబంధనను తొలగించేందుకు అడుగులు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు అనర్హులు అనే 30 ఏళ్ల నాటి నిబంధనను తొలగించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఈ రోజు జరగనున్న కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని ఆర్డినెన్స్ జారీ చేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే రానున్న పంచాయతీ ఎన్నికల నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరగడం లేదు. ఈ నేపథ్యంలో చట్ట సవరణను ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. మంత్రి సీతక్క ఈ ఫైల్ పై సంతకం చేయగా సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత దీనిని కేబినెట్ ముందుకు తీసుకురానున్నారు. మంత్రివర్గం ఆమోదించిన వెంటనే ముసాయిదా ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు కూడా పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో ఉమ్మడి ఏపీలో 1995లో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. దాదాపు 3 దశాబ్దాలుగా ఇది అమల్లో ఉంది. అయితే రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు, కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరిగినా ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకుని ఈ నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సంవత్సరం ఏపీలో కూడా ఇదే తరహా చట్ట సవరణ చేశారు. ఈ నెల 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు దీనిని ఆచరణలో పెట్టేందుకు కసరత్తు పూర్తి చేసింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.